పొగమంచుతో ఉత్తరాది అతలాకుతలమవుతోంది. ఫాగ్ ఎఫెక్ట్ తో ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు విమానాలు రైళ్ల రాకపోకలపై ఫాగ్ ఎఫెక్ట్ పడుతోంది. జీరో విజిబిలిటీ కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో 60 విమానాల రాకపోకలను రద్దు చేశారు. అటు దేశవ్యాప్తంగా 360 విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పొగమంచు కారణంగా రైళ్ల రాకపోకలు సైతం ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, లక్నో, ఆగ్రా, కర్నాల్, ఘజియాబాద్, అమృత్సర్, జైపూర్ అనేక ఇతర ప్రదేశాలతో సహా నగరాల్లో విజిబిలిటీ తక్కువ కారణంగా వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. అటు హర్యానాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 మృతి చెందారు. మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, ఉత్తర భారతాన్ని పొగమంచు కమ్మేసింది. దీనివల్ల విజిబిలిటీ 0 మీటర్స్, ముఖ్యంగా అసలు కంటి ముందు ఏముందో కనిపించినంతగా పొగమంచు దట్టంగా అలుముకోవడంతో ఇటు విమాన రాకపోకలకి, రైళ్ల రాకపోకలకు, వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్న పరిస్థితి ఉంది. దాదాపు ఢిల్లీ విమానాశ్రయంలోనే 200కు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా 60 విమానాలను రద్దు చేసినట్లు ఎయిర్పోర్ట్ అధికారులు వెల్లడించడం జరిగింది. ఇటు ఎప్పటికప్పుడు విమానయాన సంస్థలను సంప్రదించాలని చెప్పి ఢిల్లీ ఎయిర్పోర్ట్ ట్రావెల్ అడ్వైజరీ కూడా ప్రయాణికులకు జారీ చేసిన పరిస్థితి. కేవలం ఢిల్లీయే కాదు, కోల్కతా, చండీగఢ్, అమృత్సర్, జైపూర్ ఈ విధంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్న ఎయిర్పోర్ట్స్ లో ముఖ్యంగా విమాన రాకపోకలకి తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. పొగమంచు దట్టంగా అలుముకోవడంతో ఇటు రన్వే పైన టేక్ ఆఫ్ కి అలాగే ల్యాండింగ్ కి ముఖ్యంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ప్రస్తుతం కోల్కతా ఎయిర్పోర్ట్ లో కూడా 25 విమాన సర్వీసులకి అంతరాయం కలిగిన పరిస్థితి. ప్రధానంగా రైళ్ల రాకపోకల విషయానికి వస్తే ఢిల్లీకి వచ్చే 50కి పైగా రైళ్లు ప్రస్తుతం ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇటు హైవేస్ పైన కూడా ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, కర్నాల్, గజియాబాద్ ఈ హైవేస్ పైన కూడా ముఖ్యంగా వాహన రాకపోకలకి తీవ్ర అంతరాయం ఏర్పడుతున్న పరిస్థితి. నెమ్మదిగా వాహనాల్లో ప్రయాణించాల్సిన పరిస్థితి. ఎందుకంటే దట్టంగా పొగమంచు అలుపుకోవడంతో విజిబిలిటీ అనేది, దృశ్యమాన్యత అనేది గణనీయంగా పడిపోయింది. ఇటు 100 మీటర్ల లోపే ముఖ్యంగా ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించకపోవడంతో నెమ్మదిగా వాహనాలు కదులుతున్న పరిస్థితి. ఇటు నోయిడాలో రోడ్డు ప్రమాదాలు కూడా జరిగిన పరిస్థితి, 2 చనిపోయారు. అలాగే ఇటు ఈ పరిస్థితి ముఖ్యంగా జనవరి 8వ తేదీ వరకు కూడా ఈ విధంగా మంచు కురిసే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరిగింది. తేలికపాటి వర్షాలు కూడా ఉత్తరాది రాష్ట్రాల్లో కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా ఇటు వాతావరణ శాఖ అంచనా వేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఇటు హిమాచల్ ప్రదేశ్ లో ఇటు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతున్న పరిస్థితి. రేపు హిమపాతం కురుస్తుందని చెప్పి భారత వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ని జారీ చేసిన పరిస్థితి. అలాగే లాహోర్, స్పితి, షిమ్లా, చంబా ఈ జిల్లాల్లో భారీ వర్షపాతం ముఖ్యంగా కురిసే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ వెల్లడించిన పరిస్థితి. ఇటు కొండ హిమాలయన్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ ఇక్కడ భారీగా మంచు కురుస్తున్న పరిస్థితి. అలాగే ఉత్తరాది రాష్ట్రాల పైన పొగమంచు ఎఫెక్ట్ తో ప్రజలైతే ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలు కూడా ఉత్తరాది రాష్ట్రాల్లో నమోదవుతున్న పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ గోపి ఫర్ ద అప్డేట్స్.